మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా గురువు యోగించజాలడు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంచేత ఏ విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అంటే, ఎవరి యొక్క సహాయ సహకారాలు అయిన వాళ్ళవి కూడా, అంటే ఇంటిలో వారివి కూడా, ఒక స్నేహితుల దగ్గర నుంచే కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులే కావచ్చు, మనం పనిచేసే ఆఫీసులో కావచ్చు, ఆఫీసులో కూడా మన పై స్థాయి వారు, కింద స్థాయి వారు, మన సమాన స్థాయి వారు, అట్లా మీ సొంత వ్యాపారం అనుకోండి, అక్కడ కూడా చాలా రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ అక్కడ కూడా మీకు సరి అయినటువంటి మీకు ప్రోత్సాహము, ఒక సపోర్టు, మనసా వాచా కర్మ ఏ విధంగానూ మీకు సపోర్ట్ ఇవ్వజాలరు. అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు ఒక ఒంటరితనం, లోన్లీనెస్, ఎవరో ఆదుకోలేదే అనేటటువంటి ఒక నిస్సహాయత, నిస్పృహ అనేటువంటి ఏర్పడతాయి. తద్వారా అభివృద్ధి అనేటటువంటిది కానరాదు. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కలుగుతూ ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఇకపోతే ఇక్కడ పంచమ స్థానంలో రవి ఒక్క 2 రోజులు మాత్రం సంచారం చేస్తున్నారు. తదుపరి 13 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి ఏకైక గ్రహం ఈ 16 రోజుల్లో రవి ఒక్కడే, అంటే సూర్యభగవానుడు ఒక్కడే. అయినా సూర్యభగవానుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితములను ఆయన కూడా ఇవ్వజాలరు. ముఖ్యంగా 5వ స్థానం కాబట్టి సంతాన స్థానం అంటారు. దీన్ని పూర్వపుణ్యము అంటారు. ఈ విధంగా మనకి ముఖ్యంగా సంతానం మీద కొంచెం చెడు ప్రభావం చూపించే ఫలితాలన్నీ ఉంటాయి. కొంచెం ఆరోగ్యంలో దగ్గు, జలుబు, ఇట్లా జ్వరము ఏదో రావటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు అనేటటువంటికి చదువుకుంటూనే ఉంటారు. ఎవరి పిల్లలైనా సామాన్యంగా, అంటే ఒక 60-70 వాళ్ళ పిల్లలు ఉన్నట్టయితే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అనుకోండి. ఇంకా వాళ్ళకి పెళ్ళి, వాళ్ళ సంసారాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ మన మీద కానీ, మన ఎఫెక్ట్ వాళ్ళ మీద కానీ ఏమి ఉండదు. కానీ ఇక్కడ మనం సంతానం అనేటప్పటికి ఏంటంటే, ఇంకా చదువుకుంటూ ఉండే స్టేజ్, లేకపోతే చదువు అయిపోయినా కూడా ఉద్యోగం రాక తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి పిల్లల వరకే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, లేకపోతే చదువు అంతా అయిపోయింది, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు, ఏంటో తిరిగి వేసారిపోయి ఎక్కడో ఇంటర్వ్యూ వస్తే ఇప్పుడు 15-20 ఇంటర్వ్యూలు చేశాను, ఇది మాత్రం మనం ఉద్ధరిస్తుందా అనేటువంటి ఒక నిస్పృహ, ఇలాంటివన్నీ జరిగే అవకాశం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి గప్పుకుని. ఎందుకంటే 10 ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాడికి రాకపోయినప్పుడు ఒక నిస్పృహ సహజం, మనమైనా అంతే, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అలాగే మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది, చెడు స్నేహాలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా జీవితాన్ని మారిపోతాయండి చెడు స్నేహాలు చేయటం వల్ల. అటువంటి విషయాలన్నింటిలో కొంచెం ఆ వయసు పిల్లలు కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు డిగ్రీ పూర్తి ఉద్యోగం చేస్తున్న వాడికి ఇది కాబట్టి రేపు ప్రోత్సాహం ఇవ్వండి. మీరు దీని గురించి కంగారు పడకపోతే, దీనికంటే మంచిది రావడం కోసం ఆగిందేమో నీకు ఈ ఉద్యోగం అని చెప్పి మీరు పెద్దవాడు సపోర్ట్ చేయాలి. అంతేగాని వాడు అట్లే నిస్పృహలో ఉంటే వాడిని ఇంకొంచెం ఇంటర్వ్యూ ఇచ్చేలా, ఇప్పుడు వెళ్ళావుగా 15 వెళ్ళావులే ఇంకా వచ్చిందని ఇలా డిసప్పాయింట్ చేయకండి పెద్దవాళ్ళుగా మీరు. ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా మనకి 5వ స్థానంలో రవి సంచారం వలన ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక 13 రోజుల పాటు 6వ స్థానం అయినటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6వ రాశిలో రవి సంచారం అనేటటువంటిది శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకు అప్పులు ఏమైనా ఉన్నట్టయితే దాన్ని తీర్చేయగలుగుతారు. లేదా కొత్త అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో మంచి పని కోసం, ఒక గృహం కొనుక్కోవటమో, కారు కొనుక్కోవటమో, పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం అబ్రాడ్డో
లేకపోతే ఇండియాలో కూడా కావచ్చు, ఇండియాలో కూడా ఉన్నత చదువుకి ప్రభుత్వాలు లోన్ ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా ఆ డబ్బులు మీకు అందుతాయి. మీరు అనుకున్నటువంటి ఆ మంచి పని ఏదైతే ఉందో, మీరు ఎందుకైతే రుణం చేస్తున్నారో అది కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకని అంటే 6వ స్థానంలో రవి అనుకూలుడు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే 5వ స్థానం అయినటువంటి సింహంలోనే శుక్రుని యొక్క సంచారం ఈ 15 రోజులు కూడా జరుగుతుందండి. శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మీ సంతానం మీదనే మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. దైవభక్తి బాగా పెరుగుతుంది. ఈ శుక్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాడో, ఈ శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి జాతకరీత్యా అయితే ఇంకా మరీ మంచిది అనుకోండి. ఇది కేవలం గోచారమే. వీళ్ళకి కొంచెం పెర్ఫ్యూమ్స్ వాడేది, అలంకరణ ఎక్కువ చేసుకునేది, గెడ్డం మాయకుండా ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉండటము, మంచి ఐరన్ చేసిన బట్టలు వేసుకోవటము, ఒక షోకిల్లారాయుడిగా ఒక పూల రంగులా ఉండటం అనేటటువంటిదన్నీ కూడా ఈ శుక్రుడు మనకి ఇచ్చేటటువంటి వరాలనుకోండి పోని. అలాగే వీరికి కళల్లో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే ఈ శుక్రుడు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం శుక్ర భగవాను వల్ల కనిపిస్తూ ఉన్నాడు. ఇక 5వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. సింహరాశిలో, మేషరాశి నుంచి సింహరాశి 5వ స్థానం అవుతుంది. అక్కడ కేతువు ఇదే 5వ స్థానం సంతాన స్థానం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈయన కూడా మన సంతానం మీద, పిల్లల మీద, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లల మీద కావచ్చు, ఆ వాళ్ళ మీద చెడు ప్రభావం చూపించే అంటే చదువులో వెనకబడటము, ఆటల్లో ఇంట్రెస్ట్ చూపించటము, ఇతరత్ర పనికి మాలినటువంటి వ్యవహారాలలో శ్రద్ధ ఎక్కువ తీసుకోవటం, జీవితానికి పనికొచ్చేది ఇటువంటి వాటిలో శ్రద్ధ తగ్గటం, అది మనసుకు గాయాలు కావచ్చు, శరీరానికి గాయాలు కావచ్చు, ఏదైనా సరే ఇటువంటివన్నింటిలో కూడా అవకాశం ఈ కేతు భగవానుడి వల్ల ఏర్పడుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. రవి అక్కడ 13 రోజులు సంచారం చేస్తున్నాడు. మనం చెప్పుకున్నాం ఫలితాలు. అక్కడ రవితో పాటుగా బుధుడు కూడా ఉన్నాడు. ఇది బుధుడికి స్వస్థానము. రవితో కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. అదైతే జాతకంలో, గోచారాల్లో యోగాలు ఉండవు. ఇది మీరు గమనించండి. చాలా చెప్తున్నారు, మరి వాళ్ళకి ఎక్కడ ఏ ఆధారాలు దొరికాయో, ఏ ఆధారాలు చూసి చెప్తున్నారో మనకు తెలియదు. సరే, మొత్తం మీద ఇది ఇక్కడ మాత్రం బుధాదిత్య యోగం అని అనుకోవాల్సిన పని లేదు. నా నాలెడ్జ్ ప్రకారం, అంటే నా పరిజ్ఞానం సహకరించిన మాట నేను చెప్తున్నాను. అంచేత ఇక్కడ బుధాదిత్య యోగం కానే కాదు. ఇక్కడ అటువంటివి ఏం పెట్టుకోవద్దండి. బుధుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు. అది కూడా అవసరం లేదు మనకి. 6వ స్థానంలో ఉన్నాడు. అదే ఏ ఫలితాలు ఇస్తాడు 6వ స్థానం అనేటటువంటిది మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ అనుకూలమైన ప్రదేశంలోనే ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. మీరు కొత్త అప్పులు చేసే ప్రయత్నం చేస్తే ఆ అప్పు కూడా మీకు పుడుతుంది. అది కూడా సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే బుధుడు కూడా అనుకూలమైన ప్రదేశంలోనే, స్వస్థానంలోనే ఉన్నారు కాబట్టి. ఓకే, అది ఈ విధమైనటువంటి ఫలితాలని బుధుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారము తులారాశిలో జరుగుతోంది 7వ స్థానంలో. ఆ 7వ స్థానంలో ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్యన కొంచెం చిటపటలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సహజం అండి అది. భార్యాభర్తలనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 830 కోట్ల జనాభాలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు. మరి అలాంటప్పుడు మరి వివాహం చేసే సందర్భంలో వివాహ పొంతన ఎందుకు చేస్తారండి అని ఎవరో ప్రశ్నించారు మన గురువు గారు. ఇలా వివాహ పొంతం చూసే చేసుకున్నామండి గొడవలు. వివాహ పొంతం దీని వరకు కొంతవరకే, అంటే బలవంతంగా మొత్తం 100కి 100 భావాలు, నీ భావాలు, ఆవిడ భావాలు. మరి ప్రపంచంలో ఉన్న 830 కోట్ల జనాభా భావాలు ఒకటైతే 830 కోట్ల జనాభా ఎందుకు? ఒకటి చాలు. అన్ని భావాలు అందరూ ఒకటి ఎలా అవుతాయండి? అబ్బో, అంతే. అది అంటే కొంతవరకు మనం అడ్జస్ట్మెంట్గా పోవాలి. జీవితం అంటేనే ఒక కలుపుకొని పోవటం, ఈ విధంగా కలుసుకుని పోవటం. కొన్నిట్లో మనం సమాధాన పడాలి, కొన్నిట్లో ఆవిడ సమాధాన పడాల్సి వస్తుంది. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి జీవనం సాగించాలి. ఇది
దానికోసం వివాహపంతం చేస్తాం. లేకపోతే పూర్తిగా 100% కలవలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బలవంతంగా సంసారాలు చేయవలసినటువంటి పరిస్థితి. బలవంతంగా సంసారాలు చేసేటటువంటివి చాలా అసహ్యం. అది అసలు దాంపత్యం అనిపించుకోదండి. అన్యోన్యంగా దాంపత్యం చేయాలి. అటువంటి వారికి కలిగే సంతానమే సత్సంతానం కూడా అవుతూ ఉంటుంది. అంతేగాని ఇలాంటి బలవంత కాపురాలు అవన్నీ చేయకూడదండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం కూడా, అంటే నిజానికి మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నదండి. కానీ ప్రస్తుతము శని వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. రాహు శని ఇద్దరూ కూడా ఏకాదశ స్థాన ఫలితాలనే పోటాపోటీగా ఈ మేషరాశి వారికి అందిస్తూ ఉన్నారు. దీన్ని లాభస్థానము అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ వీరిద్దరూ ధనానికి లోటు లేకుండా శని రాహు కూడా మిమ్మల్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి గ్రహాలు గుర్తుపెట్టుకోండి. 15 రోజులు కూడా ఈ విధంగా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అలాగే ఆదాయం బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టిన అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని రాహు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కేవలము గోచార ఫలితాలే. మనిషి యొక్క భవిష్యత్తు మీద దీని ప్రభావం నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే అనుకుని మీరు ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదు. అలాగే అని చెప్పి చాలా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నది కంగారు పడద్దండి. మీకు ముఖ్యమైనటువంటిది జాతకము. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అది రాయించుకోకుండా గోచారం చూసుకుని మీరు ఎగిరికి అంతేసినా లేకపోతే డేలా పడిపోయిన ఫలితాలు వినేసి నా రాశికి ఎలా ఉంది అని చెప్పి డేలా పడిపోయినా ఆ రెండు వృధా. మీ జాతక చక్రాన్ని వేయించుకోండి. దాని ఫలితాలు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఎక్కడి చేతైనా పర్వాలేదు. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మమ్మల్ని సంప్రదించవచ్చును. శుభం భూయాత్.